వెల్కమ్ టు 9 వైబ్స్. పాలేరు ఎమ్మెల్యే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు పొంగులేటి హర్షారెడ్డి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు. స్మగుల్డ్ గూడ్స్ ఆర్డర్ ఇచ్చి అనవసరంగా ఇబ్బందుల్లో పడ్డారాయన. స్మగుల్డ్ గూడ్స్ లో పట్టుబడిన వస్తువుల్లో 2 వాచ్లున్నాయి. వాటిని మంత్రి కొడుకే ఆర్డర్ ఇచ్చారని తెలుస్తోంది. దీంతో చెన్నై నుంచి కస్టమ్స్ అధికారులు హైదరాబాద్ వచ్చారు. హర్షారెడ్డి నివాసం ఉంటున్న ప్రాంతానికి వెళ్లారు. వివరణ ఇవ్వాలంటూ నోటీసులు ఇచ్చి వెళ్లారు. స్మగుల్డ్ గూడ్స్ ఆర్డర్ ఇచ్చిన కేసులో ఈ నెల 4న విచారణకు హాజరవ్వాలని కస్టమ్స్ అధికారులు కోరారు. అయితే తనకు అప్పుడు హెల్త్ బాలేదని హర్షారెడ్డి వెళ్లలేదు. ఏప్రిల్ 27 అనంతరం విచారణకు హాజరవుతానని హర్ష తరపు లాయర్లు సమాధానం ఇచ్చారు. అయితే హర్ష కోసం సింగపూర్ నుంచి 2 వాచ్లు ముబిన్ అనే వ్యక్తి తెప్పించినట్లుగా తెలుస్తోంది. పటాక్ ఫిలిప్ బ్రిగేడ్ బ్రాండ్ లగ్జరీ వాచ్లను హర్ష ఆర్డర్ చేసినట్లుగా సమాచారం. ఈ 2 బ్రాండ్లు భారతదేశంలో లభించవని తెలుస్తోంది. హర్ష కోసం ఈ బ్రాండ్లను ముబిన్ అక్కడి నుంచి తెప్పించాడని సమాచారం. అయితే తనిఖీల్లో భాగంగా ముబిన్ నుంచి ఆ 2 వాచ్లను కస్టమ్స్ అధికారులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత హర్షారెడ్డికి నోటీసులు కూడా జారీ చేశారు. హర్షారెడ్డి కోసం ముబిన్ తీసుకొచ్చిన ఒక్కో వాచ్ ఖరీదు 1,75,00,000 ఉంటుందని సమాచారం. ఈ వాచ్ల కోసం హవాలా ద్వారా డబ్బులు చెల్లించారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఫిబ్రవరి 5న చెన్నై పోలీసులు కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు. అయితే ముబిన్ స్మగుల్డ్ గూడ్స్ రూపంలో తీసుకొచ్చిన వాచ్ల విలువ 100 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. హర్షారెడ్డికి ముబిన్ కు మధ్య నవీన్ అనే 3వ వ్యక్తి మధ్యవర్తిత్వం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చెన్నై కస్టమ్స్ అధికారులు నవీన్ కుమార్ ను కూడా విచారించారు. అతడు చెప్పిన వివరాల ఆధారంగానే మంత్రి కుమారుడు హర్షారెడ్డికి నోటీసులు ఇచ్చారు. అయితే ఈ వ్యవహారంలో ముబిన్ గురించి కస్టమ్స్ అధికారులు మాత్రం నోరు మొదపట్లేదు. అంటే అతడు అధికారుల అదుపులో ఉన్నాడా లేక పరారిలో ఉన్నాడా అనేది తెలియాల్సి ఉంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.